ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉట్టి గవర్నెన్స్ బాధ్యతల్లో బిజీగా ఉన్నారా, గవర్నమెంట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి గ్లోబల్ సమిట్ లో వాళ్ళు రిలీజ్ చేసే డాక్యుమెంట్ గురించే బిజీగా ఉన్నారంటే కానే కాదు. దాంతో పాటు రోజుకి 45 నిమిషాలు ఆయన ఫుట్బాల్ ట్రైనింగ్ లో కూడా బిజీగా ఉన్నారు. ఇదివరకు దాకా చాలా మంది ముఖ్యమంత్రులు చూసాము, వాళ్ళు ఒక మార్క్ వేసుకుని వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు అవనండి, స్టాలిన్ అవనండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మార్క్స్ వేసుకుంటూ వెళ్ళారు. కానీ ఈరోజు మనం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక డిఫరెంట్ లీగ్, డిఫరెంట్ మార్క్ వేయడానికి రెడీగా ఉన్నారు. మనం అబ్జర్వ్ చేస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఉప్పల్లో ఇప్పుడు మనం చూస్తుంటే మెస్సీ గోట్ టూర్ ఏదైతే మన ఇండియా టూర్ మెస్సీది ఉందో దాంట్లో మెస్సీ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. మెస్సీ 10 వర్సెస్ రేవంత్ రెడ్డి 9 టీం ఈ పోటీ పడబోతుంది. ఇప్పటిదాకా చాలా మంది పప్పుల్ని చూశారు, చాలా మంది పనికిరాని మాటలు చెప్పే వాళ్ళని చూశారు, చాలా వరకు మేము ఇది పీకేస్తాం అది పీకేస్తాం అని చెప్పిన వాళ్ళని కూడా చూశారు. కానీ ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని అలా వదిలేసి వెళ్ళిపోయిన మంత్రుల్ని, ముఖ్యమంత్రులను కూడా చాలా మందిని చూశారు. దాంట్లో కొంతమంది మాత్రమే వాళ్ళ మార్క్ వదలగలుగుతారు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక మార్క్ వదలటానికి విపరీతంగా ట్రై చేస్తున్నారు.